నమస్కారం రాజేష్ గారు. నమస్కారం సార్, ఈ యాత్ర 2 సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మహి వి రాఘవకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియా వచ్చి వీటిలోనే అవుతుంది. అంటే ఆయనకి ఏపీ ప్రభుత్వం 2 ఎకరాల భూమిని కేటాయించింది అనే దాని మీద జీవో కూడా ఉన్నది అని తెలుస్తుంది. దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే సహజంగా సినిమా రంగం ఆంధ్రప్రదేశ్లో వేళ్ళు అనుకోవటం కోసం ప్రోత్సాహకాలు ఇవ్వటాన్ని ఎవరు తప్పుపట్టరు. ఓకే. ఇప్పుడు మనకి గతం నుంచి కూడా సినిమా రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో విస్తరించాలి అనుకున్నప్పుడు ఆయా రంగాలకు సంబంధించిన అనుభవకులు నిపుణులకి ప్రభుత్వాల వైపు నుంచి ప్రోత్సాహాలు అందించడం సాంప్రదాయంగా ఉన్నదే. ఓకే. కాబట్టి మహి వి రాఘవ ఒక మారుమూల ప్రాంతంలో సినిమా నిర్మాణాన్ని ప్రోత్సహించడం కోసం, అక్కడ మౌలిక వసతులు కల్పించడం కోసం, ఒక మినీ స్టూడియో నిర్మాణం కోసం ప్రభుత్వాన్ని దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం దాన్ని పరిగణలో తీసుకొని భూమి కేటాయింపు చేయడాన్ని స్థూలంగా తప్పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, అసలు ఈ మహి వి రాఘవ ఎవరు, అతని ఫెమిలియారిటీ ఏంటి, ఇవి చూసినప్పుడు అతని అటాచ్మెంట్ ఎవరితో ఉంది, ఇవి చూసినప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటి, అతను జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ నాన్నని, వాళ్ళ వ్యక్తిత్వాలని ఎలివేషన్ ఇవ్వడం కోసం ఒక 2 సినిమాలు నిర్మాణం చేసి ఆ సినిమాల నిర్మాణం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలకు ముందు లబ్ధి చేకూర్చడం కోసం ఒక ఐడియాలజికల్ క్యాంపెయిన్, అంటే సినిమా మాధ్యమంగా వైసీపీ పార్టీకి ఒక క్యాంపెయినింగ్ చేయడానికి పనికొచ్చిన వ్యక్తి. అదే సందర్భంలో మనకి ఇంకా బయటకు వస్తున్న వార్తలు ఏంటి, 2019 ఎన్నికలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి స్పీచెస్ తయారు చేయడానికి స్లోగన్స్ ఇవి కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎలివేషన్ కోసం ప్రయత్నం చేసిన వ్యక్తిగా, ఆయన గెలుపుకి దోహదం చేసిన వ్యక్తుల్లో ఒకరిగా జనాలకు తెలుసు. ఇవాళ అంటే తేడతనం అవుతా ఉంది మనం. ఈ మధ్యకాలంలోనే రిలీజ్ అయిన యాత్ర 2 సినిమా దర్శకుడుగా ఆయన 10 మందికి తెలియటం జరిగింది. నిర్మాత కూడా ఆయన. అవును. ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి 2019 ఎన్నికలకు ముందు చాలామంది ఆయన గెలుపుకి దోహదం చేశారు. వారికి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కృతజ్ఞతాపూర్వకంగా తన అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందికి పదవులు ఇవ్వడం జరిగింది, కొంతమందికి కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఎన్నికలకు ముందు ఎవరెవరైతే ఆనాటి ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రచారం చేయడానికి, తనకి అనుకూలమైన ప్రచారం చేయడానికి రకరకాల ముసుగుల్లో పనిచేసిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఇవాళ మనం విశాఖపట్నం శారదాపీఠం స్వరూపానంద సరస్వతి గురించి మాట్లాడుకుంటాం. ఆయన ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి నేనే రాజశ్యామయాగం చేసి ఆయన్ని హిందూగా కన్వర్ట్ చేశాను అని చెప్పని ఋషికేశ్లో గంగానదిలో మునకలేయించిన తీరు ఇవన్నీ మనకు తెలుసు. అదే శారదాపీఠం పట్ల కృతజ్ఞతాభావంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో భీమిలి దగ్గర అత్యంత ఖరీదైన, అంటే ఎకరం 15 కోట్లు ఖరీదు చేసే 15 ఎకరాల భూమిని ఎకరం ₹1,00,000 కేటాయించడం జరిగింది. అంటే 15 లక్షల రూపాయలకి 225 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమిని విశాఖపట్నం శారదాపీఠాన్ని కట్టబెట్టడం జరిగింది. ఎందుకు కట్టబెట్టారు? వాళ్ళు ఏమని దరఖాస్తు చేశారు? వేద పాఠశాల నిర్మాణానికి, ధర్మ ప్రచారానికి, ధర్మ అభివృద్ధికి ఈ భూమి మాకు అవసరం అని చెప్పని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. సహజంగానే అంటే ప్రభుత్వం కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని వేద పాఠశాల కోసం, ధర్మ ప్రచారం కోసం అని చెప్పని జీవోలో మెన్షన్ చేస్తూ భూమి కేటాయింపు చేశారు. కానీ వాళ్ళ మోటివ్ వేరే. భూమి కేటాయింపు వాళ్ళు కోరుకున్నది వేద పాఠశాల నిర్మాణం కోసం కాదు, వాళ్ళకి రెవెన్యూ జనరేషన్ కావాలి. ఆ రెవెన్యూ జనరేషన్ కోసం ఇప్పుడు ఈ పదజాలంతో జీవోలు మెన్షన్ చేసి భూమి కేటాయింపు చేస్తే దాన్ని రేపటి రోజున టూరిజంకు లేకపోతే రెవెన్యూ జనరేషన్ కమర్షియల్ యాక్టివిటీ దాంట్లో కొనసాగించుకోవడానికి వాళ్ళకి అభ్యంతరకరంగా ఉంటుంది. రేపటి రోజున ప్రతిపక్షాలు కానీ పౌర సమాజం కానీ దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడానికి ఆస్కారం ఉంది. వీళ్ళు వేద పాఠశాల నిర్మాణం కోసం అని చెప్పని ప్రభుత్వం నుంచి అతి చౌకగా భూమి తీసుకొని ఇప్పుడు ఇందులో రిసార్ట్లు ఇవి పబ్బులు లాంటివి పెట్టారు అని చెప్పని మీరు నేనైనా సరే కోర్టులో ఛాలెంజ్ చేయడానికి ఆస్కారం ఉంది. అందుకోసం ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి దరఖాస్తు చేశారు, ఈ జీవోల పదజాలాన్ని మార్చండి అని చెప్పని. ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది ఇప్పుడు. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఒక ఆశ్రమానికి రెవెన్యూ జనరేషన్ కోసం బీచ్లో కమర్షియల్ యాక్టివిటీకి ప్రభుత్వం భూమి కేటాయించడం ఏంటి?
అవును. అంటే బీచ్ల్లో ఏ విధమైన యాక్టివిటీ ఉంటుంది మనకు తెలీదా? ఎంటర్టైన్మెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, టూరిజం, ఎంటర్టైన్మెంట్, అక్కడ ఉండే యాక్టివిటీ ఏముంటుంది? అవును. వాటి ద్వారా రెవెన్యూ జనరేషన్ చేసి దాని ద్వారా ఒక ఆశ్రమ నిర్వహణ చేసుకుంటారా? దానికి ప్రభుత్వం అత్యంత ఖరీదైన భూమి, అంటే ఎకరం 15 కోట్లు ఖరీదు చేసే 15 ఎకరాల భూమిని ₹1,00,000 కేవలం నామినల్ ప్రైస్ 15 లక్షల రూపాయలకి ఎకరం ₹1,00,000 చొప్పున కేటాయింపు చేస్తుందా? ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టలైతే ఆయనకి ఏదో రూపంగా ఆయన గెలుపుకి దోహదం చేస్తుంటే, ఆయన గెలుపుకి ఏ విధంగా దోహదం చేశారు? ఆయన శారదా పీఠాధిపతి అంటే ఆయన చేసిన రాజశ్యామల యాగం అది ఫలప్రదం అయిందా కాలేదా అనేది అది కేవలం బిలీఫ్, నమ్మకం. కానీ ఆయన ఇంకొక పని చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా క్రిస్టియన్ అని చెప్పని ముద్ర ఉంది. ముద్ర కాదు, స్వతహాగా వాళ్ళు ఫాలో అవుతారు. అది అంటే ఎవరు ఏ మతాన్ని ఆచరించాలి అనుసరించాలి అనేది వాళ్ళ వ్యక్తిగతం, అది దాన్ని మనం తప్పు కూడా పట్టవసరలా. కానీ ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసం ఈ శారదాపీఠాధిపతి ఆయన్ని ఋషికేశ్ తీసుకెళ్ళి గంగలో ముంచి ఈయన నేను హిందూగా కన్వర్ట్ చేశాను అని చెప్పని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి చెల్లెలు వాళ్ళ బావ వాళ్ళందరేమో బైబిల్ పట్టుకొని క్రిస్టియన్ ఓట్ల పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారిని హిందూగా కన్వర్ట్ చేశానని చెప్పని హిందూ ఓట్ల కోసం. అంటే వాస్తవంగా అసలు ఆంధ్రప్రదేశ్లో మతపరమైన పోలరైజేషన్ ఉండదు, పార్టీల పరమైన పోలరైజేషన్ ఉంటుంది, కులపరమైన పోలరైజేషన్ ఉంటుంది తప్ప మతాల పరమైన పోలరైజేషన్ పెద్దగా ఉండదు. కానీ 2019 ఎన్నికల్లో ఈ శారదాపీఠాధిపతి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడబలుక్కొని ఈ మతపరమైన పోలరైజేషన్ కూడా ప్రయత్నం చేశారు. ఏదేమైనా సరే ఎన్నికల్లో ఆయనకు లబ్ధి చేకూరింది, ఆయన అధికారం దక్కించుకున్నారు. దానికి ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పీఠాధిపతికి 15 ఎకరాల భూమి కట్టపెట్టినప్పుడు ఆయన పేరు మీద సినిమా తీసి ఆ సినిమా ద్వారా ఆయన వ్యక్తిత్వానికి ఒక ఎలివేషన్ కల్పించి జగన్మోహన్ రెడ్డి గారే ఆశ్చర్యపోయే విధంగా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజ ఉద్ధరణ కోసం అవతరించిన ఒక అవతార పురుషులుగా చిత్రీకరించారు సినిమాల ద్వారా. అటువంటి ఎలివేషన్ ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన డెఫినెట్గా ఆయన జేబులోంచి తీసివ్వాలంటే కష్టంగానే ఆయనకి జేబులోంచి ఇవ్వరు. గవర్నమెంట్ నుంచి మనం చాలా సందర్భాల్లో చాలామంది వ్యక్తులను చూసాం. మనం జస్టిస్ శేషరాయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం బీసీల పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తుంది, అణచివేతకు గురవుతున్నారు బీసీలు అని చెప్పని క్యాంపెయిన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా బీసీ గర్జనలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ ఓట్ల పోలరైజేషన్కి తోడ్పడ్డారు. ఇవాళ ఒక కార్పొరేషన్ పదవి అప్పచెప్పారు ఆయనకి, నామినేటెడ్ పోస్టు, క్యాబినెట్ హోదా కలిగిన. జస్టిస్ నాగార్జున రెడ్డి గారు ఆయనకి ఏపీ ఈఆర్సీ చైర్మన్ పదవి ఇచ్చారు. జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు ఆయనకి వాళ్ళ లోకాయుక్త పదవి అప్పచెప్పారు. తర్వాత సాక్షికి సంబంధించిన మాజీ జర్నలిస్టులు, సాక్షి సిబ్బంది మొత్తాన్ని వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ దేవులపల్లి అమరు, కొమ్మినేని శ్రీనివాసు, ఇట్లా వీళ్ళందరికీ వివిధ హోదాల్లో పదవులు కల్పించడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఆయన గెలుపుకి దోహదం చేసిన, ఆ రోజు ఆయనకు అనుకూలమైన ప్రచారానికి తోడ్పడిన అందరికీ ప్రభుత్వం వైపు నుంచి లబ్ధి చేకూర్చారు. ప్రభుత్వం ద్వారా లక్షల రూపాయల జీతాలు అందే పదవులు కల్పించారు వాళ్ళకి. పదవుల ద్వారా వాళ్ళకి కావాల్సిన ఈ 4 సంవత్సరాలు నివాసం, వాహనాలు, సిబ్బంది, మంది మార్పులు, ఎలవెన్స్లు ఇవన్నీ కల్పించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి గెలుపుకి దోహదం చేసిన, ఆయన పార్టీకి సేవ చేసిన, ఆయనకు వ్యక్తిగతంగా మేలు చేసిన ఎవరికైనా కూడా ప్రభుత్వ వనరుల నుంచి లబ్ధి చేకూర్చాడు. స్వతహాగా ఏం చేయాలి? ఇప్పుడు మీకు ఎవరైనా సర్వీస్ ప్రొవైడర్ ఉంటే వాళ్ళకి మీ పాకెట్ నుంచి పే చేయాలి. కానీ మీ మున్సిపల్ కౌన్సిలర్ ద్వారా ఇదిగో ఈ ఖాళీ స్థలం ఒకటి ఇప్పించు అని చెప్తే కరెక్ట్ కాదు కదా. సర్వీస్ చేసింది మీకు, ఆ బొక్క పడుతుంది సమాజానికి, ప్రజలకి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహీవి రాఘవ, వాస్తవంగా అతని పేరు వారణాసి మహేందర్ రెడ్డి, సన్ ఆఫ్ రాఘవరెడ్డి. కానీ అది ఆయన ఏదో అంటే ఈ మధ్యకాలంలో మనం గమనించాం, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఎవరెవరికి లబ్ధి చేకూర్చారు, ఎవరెవరికి భూములు కట్టబెట్టారని చెప్పని చూసుకుంటే ప్రధానంగా మనకి తేటతలం అయ్యేది ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి, ఇండోసోలు, సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర రెడ్డి, ఇట్లా రకరకాలుగా ఆ పేర్లు మనకు తేటతలం చేస్తూ ఉంటాం. అందుకోసం అని చెప్పని ఈ మహేందర్ రెడ్డి అని గనక కనిపిస్తే మళ్ళీ ఆ లిస్టులో ఇంకొకళ్ళు చేరినట్టు అవుద్దేమోనని చెప్పని ఆయన కూడా పేరు కూడా షార్ట్ కట్ చేసుకొని మహీవి రాఘవ. అంటే అసలు మనకి తెలుగు వాళ్ళకి తండ్రి పేరు యాడ్ చేసుకునే సంస్కృతి ఉండదు, అది తమిళియన్స్కి కేరళైట్స్కి ఉంటుంది. సో ఈయనెవరో వేరే రాష్ట్రం వ్యక్తి ఏమోనని చెప్పని అనుకోవాలి.
అంటే ప్రజల్లో అటువంటి అభిప్రాయం కలగాలి. అందుకోసం అని చెప్పని ఆ విధంగా పేరు మార్పు చేసుకున్నారు. ఓకే. కానీ అంతిమంగా ఇవాళ వాస్తవాలు ప్రజల ముందుకు వచ్చినాయి. ఇవాళ మహీవి రాఘవకి నిజంగానే సినిమా పరిశ్రమని అభివృద్ధి పరచాలని చెప్పని ఆలోచన ఉంటే దానికి ఎంచుకోవాల్సిన మార్గం ఈ విధమైన జగన్మోహన్ రెడ్డి గారి భజన కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల ప్రచారం కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల ప్రచారానికి తోడ్పడ్డాడు. రిటర్న్ గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఇటువంటి లబ్ధానికి చేకూరుతుంది. వడ్డించేవాడు మనవాడు అయితే కడబంతిని అందుద్ది అని చెప్పని ఎక్కడ కూర్చున్నా ఇవాళ వడ్డించేవాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ వృతాభక్తిగా వాళ్ళ సహాయాలు వాళ్ళు చేశారు. ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వ వనరుల్ని వాళ్ళకి లబ్ధి చేకూర్చడం కోసం కట్టపెడతా ఉన్నారు. ఇవాళ ప్రజల చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అధికారులు ఏదో కొంత అంటే అంతకుముందు చూపించినంతటి అగ్రెషన్ చూపించట్లేదు. మహీ ఇష్యూ కొంచెం పెండింగ్ పెట్టారని అంటున్నారు. పెండింగ్ పెట్టారో లేదనేది కొద్ది రోజుల్లో తేడతెలం అవుతుంది. ప్రజలు ఈ అధికారం శాశ్వతంగా ఉంచరు, ప్రభుత్వాలు మారతాయి. మారిన రోజు ఆ రోజు కూడా మరి ఇతను అదే స్ఫూర్తి కనపరుస్తాడా, ఆ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడతాడా లేదనేది మన కాలం నిర్ణయిస్తుంది.